పాకిస్తానోడు చెప్పేశాడు సార్. ఆడు కాదంట ఫస్ట్ ఫోన్ చేసింది, మన భారతదేశమేనంట. దీనికి సరైన ధీటైన జవాబు ఇవ్వాలి. ఇలా రాసినంత సన్నాసి, ఇలా రాసిన వెధవ ఖచ్చితంగా భారత్ శత్రువు. వాడికి అర్జెంటుగా భారత్ ఏం చేయలేదు, నాశనం అయిపోయిందని చెప్పాలి. ఆ ముక్కంటే జనం అమ్మనాభూతులు తిడతారు కాబట్టి పాకిస్తాన్ని తిడుతున్నట్టుగా నటిస్తూ వాడు మాట్లాడాడని ఇది ప్రొజెక్ట్ చేస్తాడు. ఎవరితో చెప్పించాలి ఇప్పుడు? పాకిస్తాన్ ప్రధానమంత్రితో మేము ఓడిపోయామని చెప్పిస్తారా? పాకిస్తాన్ సైన్యంతో మేము ఓడిపోయామని చెప్పిస్తారా? చెప్పించాలంటే ఇప్పుడు మళ్ళీ యుద్ధం కంప్లీట్ చేయాలా, ఇంకొంచెం కంటిన్యూ చేయాలి. అది చేస్తే అయ్యో శాంతి అన్యాయం అయిపోతుంది, లేకపోతే అశాంతి వచ్చేస్తుంది అన్నటువంటిది మనమే మాట్లాడతాం. ఇక్కడ బేసిక్గా పాకిస్తాన్ ఆడుతున్న నాటకం ఏంటంటే వాళ్ళ ఎయిర్ బేసులు ధ్వంసమైంది, అదే ఒప్పుకుంది. బట్ అట్ ద సేమ్ టైం అంతకంటే ఎక్కువ డ్యామేజ్ చేసామని చెప్పింది. ఎక్కడరా అంటే చూపెట్టదు. మనం ఆధారాలతో సహా చూపెడుతున్నాం. వాళ్ళు ఏం చూపెడుతున్నారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూపెడుతున్నారు. రఫేల్ కూలిందన్నారు, మన లెక్క చూపెడితే అది S-400కి సంబంధించి వాడిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి JF-17 కూలిన దానికి ముద్రలు వేసుకొచ్చుకున్నారు. వాళ్ళ ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమైనాయి, వాళ్ళకి సంబంధించినటువంటి సైనిక వ్యవస్థలు ధ్వంసమైనాయి. కళ్ళెదురుగుండా పాకిస్తాన్ వాళ్ళకి కనబడింది. ఇక్కడ ఒక్కటి చూపించలేకపోయారు. కానీ పదే పదే అబద్ధాలు ప్రచారం చేస్తూ మీడియా, సోషల్ మీడియా ద్వారా చేస్తుంటే పాకిస్తాన్ వాళ్ళు 100కి 95 మంది నమ్మట్లే. అక్కడ భారతదేశంలో మేధావుల ముసుగుతో ఉన్నోడు, లేకపోతే భారతదేశంలో తటస్థుల ముసుగుతో భారత్ సైన్యాన్ని కించపరుస్తూ వాళ్ళ మాటలు నమ్మేటటువంటి వాళ్ళు మన దగ్గర ఎక్కువ ఉన్నారు పాకిస్తాన్ వాళ్ళకంటే. అది స్పెషల్.